అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. గత ఈ వారం రోజుల నుంచి కూడా చాలామంది రైతు సోదరులు కూడా ఎక్కువ శాతం తేజ మిర్చి రైతులు ఏంటండి తేజ మిర్చి పరిస్థితి ఏంటి ఏం అర్థం కావట్లేదు. నవంబర్ నెల వచ్చింది, దాదాపు నవంబర్ నెల సగం గడిచింది. తేజ మిర్చికి రేటు పెరగదా? ఎప్పుడు పెరుగుతుంది? విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా? అసలు తేజ పరిస్థితి ఏంది? అమ్ముకోవాలా వద్దా? కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి కొంతమంది రైతులు అడిగితే, కొంతమంది రైతు సోదరులు సీడు రకాలకు సంబంధించి, నాటు రకాలకు సంబంధించి, బ్యాడిగి రకాలకు సంబంధించి ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందా, ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా అనేది కొంతమంది ప్రశ్న. చాలామంది రైతులు కూడా సీడ్ రకాల వాళ్ళు, కొంతమంది ముందుగా అమ్ముకున్న వాళ్ళు, మిర్చి పంట వేసిన తర్వాత పెట్టుబడి కోసం అవసరాల నిమిత్తం అమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా తమ బాధని వ్యక్తం చేశారు. సరే, ఏదేమైనా సరే అసలు ఏంటి మార్కెట్ పొజిషను, తేజ సంగతిని ఎక్కువగా తేజ గురించి రైతు సోదరులు అయితే అడగటం జరుగుతుందండి. దాని గురించి రైతు సోదరులకి శనివారం నాడు స్పెషల్ వీడియోలు ఉంటాయి. దీని గురించి క్లారిటీ కూడా తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చూసే ముందు ప్రత్యేకించి అడిగేది ఏం లేదండి. వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసే క్రమంలో లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్టు, కొంతమందికి ఈ వీడియో చేరిద్దండి. ఇంకా లేట్ చేయకుండా చూద్దాం. ముందు మనం తేజ గురించి మాట్లాడుకుంటే, ఇవాళ ఉన్న స్టాకులలో అది 30 లక్షలు కావచ్చు, అటు ఇటుగా ఎక్కువగా తేజాలే ఉన్నాయండి. తేజ మార్కెట్ చూస్తే అటు మే నెల కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఒక 1000 రూపాయలు పెరగటం, 500 తగ్గటం, 500 పెరగటం, 300 తగ్గటం, అట్లా జరుగుతా మే నెలలో సెలవులలో మీరు వీడియోలు పెట్టారండి. అప్పుడు కూడా 15,500 ఉంది, ఇప్పుడు కూడా 15,000 బాగా డీలక్స్లు. పెద్దగా సేల్స్ లేదా, విదేశాలకు ఎక్స్పోర్ట్. టోటల్గా విదేశాలకు అనేది ఎక్స్పోర్ట్ స్తంభించిందండి. బంగ్లాదేశ్కి అరాకొరా జరుగుతుంది, కానీ చైనాకు మాత్రం ఒక విషయం చెప్పాలండి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా. చైనా సీజన్లోనే విపరీతంగా మార్కెట్ అందుబాటులో తేజాలుంటే విపరీతంగా కొన్ని స్టాకులు పెట్టింది. 1000 కంటైనర్లకి ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ మనోళ్ళు మన ఇండియా నుంచి 2000 కంటైనర్లు పంపించారండి. వాళ్ళ కాడ ఇప్పుడు 2000 కంటైనర్లు స్టాకు. ఈ సంవత్సరం వచ్చిన పంట ఎక్కువగా అధికంగా పండింది అంతుంది. ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా మన ఇండియా లెవెల్లో సరుకులు అనేది స్టాకులు పెడతారు. ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మన ఇండియా నుంచి అక్కడ స్టాకులు పెట్టారండి. చైనాలో స్టాకులు పెట్టారు తేజాలు మార్కెట్ అని చెప్పేసి. చైనాకైతే పూర్తిగా స్తంభించింది ఎక్స్పోర్టు. చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలామంది కూడా వ్యాపారస్తులు మేము 4-5 నెలల నుంచి ఖాళీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగిందండి. ఉండవాస్తవం. చైనాకైతే ఎక్స్పోర్ట్ అనేది స్తంభించింది. అరాకొర బంగ్లాదేశ్కి అరాకొర నెలలో 1 వారం 2 వారాల్లో వాళ్ళకి ఉన్న 10 మంది కూడా తలా 2 బండ్లు 3 బండ్లు కొనడానికి ఇచ్చారు. వాళ్ళ టార్గెట్ కూడా 150 రూపాయలు, అంటే 15,000 ఆ రేంజ్లో. ఒకసారి 15,300 400 అంటే యావరేజ్న 14,800 కొంటే 15,200 కొంటే యావరేజ్న 15,000 అవుతుంది. అట్లా కొంటున్నాము. కొంత మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి జరుగుతుంది, కానీ బంగ్లాదేశ్ కూడా అంతంత మాత్రమే. అందులో బంగ్లాదేశ్కి ఒక్క తేజాలే కాదండి, బంగ్లాదేశ్కి మిగతా ఇతరత్ర 334 సీడ్ రకాలు కూడా నడుస్తాయి. మరి మిగతా ఇతర మలేషియా, సింగపూర్ లాంటి వాళ్ళకి అటు కొద్దో గొప్ప మాత్రం వెళ్తుందండి. వెళ్తుండటం వల్లనే ఈ మార్కెట్ కూడా ఉంటాం తేజాలు. సరే, ఎప్పుడు అమ్ముకోమంటారు ఏంటంటే అది మార్కెట్ చూసి అమ్ముకోండి. నేనైతే అది నిర్ణయించడానికి కరెక్ట్ కాదు. మార్కెట్ చూసి అది నిర్ణయించుకోవడం మంచిది. తేజ పరిస్థితి అయితే ఇలాగుంది. దానితోడు కొంచెం సీడ్ రకాలు కూడా అటు మలేషియా, సింగపూరు, థాయిలాండు, శ్రీలంక అటు కూడా సీడ్ రకాలు కారానికి, సీడ్ రకాల పౌడర్ సంబంధించి కారానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. అయ్యే ఎక్కువ లైక్ చేసి అది ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి కారం పంపిస్తున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్. అది ఇంకా మిగతా ఈ సీడ్ రకాల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అటు బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ, సీడ్ రకాలు కానీ, లాస్ట్గా నాందర్ సీడ్ రకాలకు సంబంధించి కూడా ఆ మార్కెట్ కొన్ని రకాలకి 2,000 పెరిగితే, కొన్ని రకాలకి 3,000, కొన్ని రకాలకి 4,000 పెరిగినాయి, వెళ్ళిపోయినాయని చెప్పేసి ముందాడిగా అమ్ముకున్న వాళ్ళు చాలా బాధకి గురవుతున్నారు. అనవసరంగా అమ్ముకున్నామే మార్కెట్ ఇప్పుడు పెరిగిందని.
కొంతమంది ఇప్పటికీ నేను స్టాకులు ఉన్నోళ్ళు ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా వ్యవసాయం మానుకున్నోళ్ళు, మిర్చి పంట మానుకున్నోళ్ళు, చూద్దాంలే అన్నట్టు వాళ్ళు ఉంటే ఇంకా పెరిగిద్దామని చెప్పి వాళ్ళు ఆపుకున్నారు. కొద్దో గొప్ప అవసరం కొద్ది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఈ మార్కెట్కి. ఉన్న వాస్తవం చెప్పాలంటే ఇంకా పెరుగుతుందంటే ఈ సీడ్ రకాలకి పెరగటానికి కూడా ఒక 4 కారణాలు ఉన్నాయండి. వివరంగా చెబుతాను. ఒకటి, ఈ సంవత్సరం మిర్చి పంట విస్తీర్ణం లోటు. రెండవది, వర్షాలు, వరదలు, వైరస్ మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఎంపీ అన్నీ మన దేశం పరిధిలో మొత్తం ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ తుఫాను వాతావరణం ఎఫెక్టు, వాతావరణం కొంత మిర్చి విస్తీర్ణం తగ్గింది, వాతావరణం కూడా తుఫాను కారణం కాటేసింది కొంత మిర్చి పంటకి. మూడో పాయింట్ వచ్చేసరికి ఈ సంవత్సరం మిర్చి పంట లేటుగా వేశారు, లేటుగా మిర్చి పంట రావటం జరుగుతుంది. కొంత ఈ టైం అయితే లెక్క రావాలా, కొంత ఈ తుఫాను ఎఫెక్ట్తో కొంత పోతరాలిపోయి కొంత ఈ ఎఫెక్టు లేటు. మిర్చి పంట అనేది ఈ సంవత్సరం సీడ్ రకాలు ముందాడొస్తాయండి. కర్నూలు వైపు కానీ ఇటు ఈ సీడ్ రకాలనేవి లేట్ అయింది. తర్వాత వ్యాపారస్తులకి సంబంధించి మసాలా కంపెనీలు కానీ, అటు ఆయిల్ కంపెనీలకు సంబంధించి కానీ, కారం మిల్లులకు సంబంధించి కానీ సీడు రకాలు ఉన్న స్టాకులలో ఎక్కువగా తేజాలు ఉన్నాయి, సీడ్ రకాలు తక్కువగా ఉన్నాయి. పంట వచ్చేసరికి లేట్ అయ్యిద్ది. దీనివల్లే కొంచెం ఆర్డర్స్ పరంగా ఇతర దేశాలకు కూడా ఈ సీడ్ రకాల కారం సప్లై అవుతుంది. మన దేశంలోనూ తమిళనాడు, మహారాష్ట్ర అటు కూడా ఈ 34లోని ఈ సీడ్ రకాలు 341 DD ఈ కారం ఎక్కువగా. ఒక పక్క చూస్తే పంట లేటు, ఒక పక్క చూస్తే సీడ్ రకాలు కొరత, ఒక పక్క చూస్తే విస్తీర్ణం కూడా అంతంత మాత్రమే. సీడ్ రకాలు కూడా పెద్దగా మార్కెట్లో ఉన్న స్టాకులలో చూస్తే లేవని చెప్పేసి వాళ్ళు కొంత అధిక ధరలు పెట్టి ఈ కారం మిల్లులు కానీ, ఆయిల్ మిల్లులు కానీ, మసాలా కంపెనీలు కానీ ఎక్కువ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పక్క పంట లేటు, కొరత ఏర్పడిద్దేమో. దానికి తోడు ఈ నవంబర్ నెలలో తుఫాన్లు ప్రభావం ఉందని చెప్పేసి కొంత IMD రిపోర్ట్ ఇచ్చింది. దాని మూలంగా ఎంత పంట సీడ్ రకాలు ఎంతవరకు రావచ్చు రాకపోవచ్చు ఉన్నాయి. ఇది కొద్ది గొప్ప ఈ స్టాకులు కొనకపోతే మనం డిస్ట్రిబ్యూట్ చేయలేమేమో, పౌడర్ కానీ మసాలా కంపెనీలు కానీ ఇవన్నీ అని చెప్పేసి చాలామంది కూడా ఈ సీడ్ రకాలు, నాటు రకాలు, బ్యాడిగి రకాలు పూర్తిగా అటు కర్ణాటక కూడా బ్యాడిగిలు కూడా బాగా దెబ్బండి తుఫాను కారణంగా బాగా. అందుకనే ఈ 4వ అంశం వచ్చేసి ఈ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి సీడ్ రకాలకి, అందుకని మిర్చి ఘాటు, ధర ఘాటు, అందుకని ధరలు పెరగడం జరిగింది. టోటల్గా తేజ చూస్తే అట్లా ఉంది, ఈ సీడ్ రకాలు చూస్తే ఇట్లా పంట లేటు, విస్తీర్ణం లేటు, సీడ్ రకాలు ఎంతవరకు వచ్చిందో తెలియదు, వాతావరణం తుఫాను ప్రభావం చెబుతున్నారు ఎంతవరకు మనకని చెప్పేసి ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అటు, ఎందుకంటే అన్ని విధాలుగా బ్యాడిగి రకాలు వచ్చేసి మా మంచి రంగు కోసం మసాలా కంపెనీలు వాడతారు, కొంత ఆయిల్ తీస్తారు, మిగతా సీడ్ రకాలన్నీ కూడా మసాలా పౌడర్ రకాలన్నీ కూడా. ఈ విధంగా అయితే దీనివల్ల అటు తేజాకైతే అట్లా జరిగింది, సీడ్ రకాలకి ఈ విధంగా జరిగింది. టోటల్గా మార్కెట్లో ధరల పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ఎందుకంటే వీడియో చేయడానికి కూడా వీడియో లెంత్ ఎక్కువైతే అది అన్నిటికీ ప్రభావం ఉంటుంది. మరొక టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. టోటల్గా సీడ్ రకాలకైతే మార్కెట్ పరిస్థితి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. ముందు రోజుల్లో అనేది వచ్చే పంట దాని మీద ఆధారపడి కూడా సీడ్ రకాలు స్టాండర్డ్ అవుతాయని చెప్పేసి కొంతమంది ఆలోచన. ఇంకా తేజ విషయం వస్తే తేజ పరిస్థితి ఈ విధంగా ఉంది. మరొక టాపిక్తో రేపు కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.